ఎక్కడ నేను చూశానన్నా. తెలిసిందా? మన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళండి వాళ్ళకి. వాడితో మాత్రం జాగ్రత్త. ఏంటి మహేష్, ఏంది సంగతులు? ఏముందిరా సురేష్, చెప్పు. ఏంటి మరి, రేపేమో వినాయక చవితి. రేపు ఏదైనా చేద్దాం అఫీషియల్గా? సరే చేద్దాంరా, దాంట్లో ఏముంది. సరే రేపు కలుద్దాం అయితే. అరే బొడతా, వెళ్ళి భజన సామాన్లు తీసుకొచ్చిరా. ఉదయం 8 గంటలు. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి సార్ వెళ్ళిపోయాడు అందుకరా. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. పార్వతీదేవి హృదయ విహారీ, పార్వతీదేవి హృదయ విహారీ, శివశ్రుత గణనాద. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. మామా లేటెస్ట్ కొట్రా. మధ్యాహ్నం 1:30. జరగండి జరగండి జరగండి, విఘ్నరాజు చవితి రోజు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, పందిరేసి పూజలన్న చేసమండి. గాడు ఫాదర్ శివుడండి, తల్లి పార్వతి కొడుకండి. తొండం స్వామికి దండం పెట్టుకో, పడతాము నీకు హారతి. జరగండి జరగండి జరగండి, రాణి ఎక్కి రైతు వెళ్ళ వచ్చనండి. జరగండి జరగండి జరగండి, ఆది దేవుడి ఇంటిలోకి వచ్చనండి. మధ్యాహ్నం 2:15. ఒరే డివోషనల్ ఐటమ్ సాంగ్ కొట్రా. వేడి వేడి పులిహారెడితే కొరకొరమంటూ చూస్తారు. చుట్టి చుట్టి ఉండ్రాలెడితే నాకేద్దామని చూస్తారు. భక్తి కాదు ముక్తి కాదు, కళ్ళల్లోన ఏముంది? ఆ కళ్ళల్లోనే అంతా ఉంది. భక్తుల బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా స్వామి, ఊ అంటావా స్వామి, ఊ అంటావా స్వామి, ఊ అంటావా స్వామి. అరే పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి ఒకడు పోజులు కొడతాడు. రంగులు లేని బొమ్మలు పెట్టి ఒకడు నీతులు చెబుతాడు. పెద్ద కాదు చిన్న కాదు, సైజుల్లోన ఏముంది? దేవుడు పాటలు ఆపేశాక డీజే 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 డీజే, దేవుడు పాటలు ఆపేశాక డీజే కొట్టు, బాక్సులు కొట్టు. ఊ అంటావా స్వామి, ఊ అంటావా స్వామి, అంటావా స్వామి, ఊ అంటావా స్వామి, అంటావా స్వామి, ఊ అంటావా స్వామి, అంటావా స్వామి, ఊ అంటావా స్వామి. మంచి రాగం అందుకో చెప్తాను. అందమైన దేవా మా కోసమొచ్చినావా. మా చవితి పూజ చూసి మమ కరుణించయ్యా దేవా. మా చవితి పూజ చూసి మమ కరుణించయ్యా దేవా. అందమైన దేవా ఉండ్రాళ్ళు బుక్కినావా. అందమైన దేవా ఉండ్రాళ్ళు బుక్కినావా. నీ తొండం వంపు చూసి నే మురిసిపోతి దేవా. 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 నీ తొండం వంపు చూసి నే మురిసిపోతి దేవా.
గణేష్ ఎలాగుంది మా సందడి? ఇలాగే నీ పాటలు కూడా భలే విషయాలుగా ఉన్నాయి. ఇప్పుడు చూడే ఊర్లో ఇయ్యాల ఏ పండగ జరిగినా నువ్వే కదా ఫస్ట్ గెస్ట్. పంతులు చదివే మంత్రాల్లోన నీ శుక్లాంబరధరం మస్ట్. ఆల్ ద బెస్ట్. ఈ పండగ పోటీలోన గుర్తుండే పందిరి వేసేసా. భూంబతలు నీ పాదం సౌండ్, నీ కోసం వస్తాడబ్బాయి అట్నే లైన్ లో ఉండు. భూంబతలు నీ పాదం సౌండ్, నీ కోసం వస్తాడబ్బాయి అట్నే లైన్ లో ఉండు. హోయరే హోయ్యా ముద్దులా గణపయ్యా కొబ్బరికాయ కొట్టన మొరియా. హోయరే హోయ్యా ఏకదంతాయ తొండతో ప్రసాదం అరగించయ్యా. యా 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 జై గణపయ్య తెగ ఊపొచ్చేస్తోందేంటో తసాదియ్యా. యా 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 జై గణపయ్య నువ్వు ఎలకెక్కి వచ్చేసే రయ్యా రయ్యా. యా 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 జై గణపయ్య తెగ ఊపొచ్చేస్తోందేంటో తసాదినంటూనే గణపతో గణపతో రింగు రోడ్డుకొచ్చాడు గణపతో గణపతి. కోరిన వరాలని అయ్యా. అన్నయ్య వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? అవన్నీ అందరికి తెలిసినయేగా. ఈరోజు ఒక కొత్త స్టోరీ తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని శరీరం మనిషిలాగుండి తల మాత్రం ఒక ఏనుగు తలలా ఉండేది. అయితే గజాసురుడు ఒకనాడు శివుడికి కఠిన తపస్సు చేస్తాడు. కానీ శివుడు అస్సలు చెల్లించడు. అయినా గజాసురుడు పట్టు వదలకుండా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తాడు. చివరికి శివుడు మెచ్చి అక్కడ ప్రత్యక్షమవుతాడు. గజాసురుడా, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా గజాసురుడు పెద్దగా నవ్వుతూ, మీరు నాతో ఉండాలి అనే కోరిక తప్ప నాకు ఇంక ఏది వద్దు. అందుకే మీరు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలని శివుడిని వరం కోరతాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి శివుడు తదాస్తు అని గజాసురుడు కడుపులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు గజాసురుడు బిగ్గరగా నవ్వుతూ, ఈ శివుడే, ఈ పరమశివుడే నా కడుపులో ఉండగా ఇంకా ఏ దేవుడు నన్ను ఏం చేయలేడు అని గజాసురుడు అనుకుంటూ రాజ్యంలోకి అడుగు పెడతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఎన్ని రోజులైనా శివుడు తిరిగి రాకపోవడంతో పార్వతీదేవి విష్ణువుని పిలిచి నా పతి ఎక్కడున్నాడో కనిపెట్టమని విష్ణువుకి చెప్పగా విష్ణు తన ద్రవ్య దృష్టితో శివుడు గజాసురుడి కడుపులో ఉన్నట్టు తెలుసుకుంటాడు. వెంటనే నందిని పిలిచి సన్నాయి వాయించేవాడిలాగా ఆ రాజ్యంలోకి అడుగుపెట్టి గజాసురుడు ముందుకెళ్ళి నాటకాలు వేసి చివరికి గజాసురుడికి నచ్చేలా సన్నాయి వాయించగా గజాసురుడు పెద్దగా నవ్వుతూ భలే భలే అంటూ ఆ సన్నాయి వాయించే విష్ణువుని నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. విష్ణువు లేదు ప్రభు, మీరు నా కోరికను నెరవేర్చలేదు అని అనగా గజాసురుడు
ఏమంటివి? నేను నీ కోరికను నెరవేర్చలేనా? ఏంటో చెప్పు అనగా విష్ణు, ఇదిగో ఇక్కడ కనిపెడుతున్న గంగిరెద్దు నంది, ఈయన యజమాని కనపడుతుంది. దయచేసి మీ కడుపులో నుండి శివుడిని బయటకు తీస్తే అది చాలు అని అంటాడు విష్ణు. ఇదంతా అర్థం కాని గజాసురుడికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అదేంటబ్బా, శివుడు నా కడుపులో ఉన్నట్టు ఎలా తెలిసింది? ఈ శివుడిని నా కడుపులోంచి తీయాలంటే నేను కడుపు పగిలి చచ్చిపోవాల్సిందే అని అనుకుంటాడు. వెంటనే అక్కడున్న గంగిరెద్దు నంది రూపంలోకి మారి వెళ్ళి గజాసురుడి కడుపు చీల్చి శివుడిని బయటకు తెప్పిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేగా. అవును, ఇదంతా సరే గాని గణేష్ ఏడ్రా? ఏ గణేష్? ఏ గణేష్ అంటావేంట్రా? ఇప్పుడే కదా వాళ్ళందరూ కొట్టాడు. ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళందరిని కొట్టింది నువ్వే కదా. నేను కొట్టడం ఏంట్రా? నీకేమో చిప్పు దబ్బిందా? చిప్పు దబ్బింది నాకు కాదురా, నీకేరా. రే, చివరిసారిగా అడుగుతున్నా, వాడు ఏడ్రా? నేను చివరిసారిగా చెబుతున్నా, గణేష్ అని ఎవరు లేరురా, నువ్వేరా వాళ్ళందరిని కొట్టింది. ఏం మాట్లాడుతున్నావురా? అంటే వచ్చింది. మరి అన్నంటరా దగ్గర జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. మరి వీడే మన చేతులు అంటున్నాడు. ఎవర్రా మీరంతా? వాడిని కూడా తీసుకురా. చూడండి రా, ఎవడొచ్చాడు? మీకు కరెక్ట్ మొగుడు దిగాడు. తొక్కి పడడానికి రెడీ ఉన్నాను. కుదిరితే దాసుకోండి. బాడీలు కూడా లెక్క పెట్టుకోవడానికి ఎవ్వడు మిగిలడు రా. ఏంట్రా నాలాగే ఉన్నాడు? మళ్ళీ వచ్చేదే గణేష్ మాస్టర్.